Hi friends, welcome to my new video on Kamakhya temple. On our first day of birding trip to Manas, my friends and I landed in Guwahati and decided to visit the famous Kamakhya temple in the evening. It's about an hour's drive from airport located on the beautiful Neelachal hill. The atmosphere was so peaceful and the view from the temple was breathtaking. The darshan experience was truly special. The energy and the devotion at the temple made it unforgettable. The Kamakhya temple is a renowned Shakti Pita located on the Neelachal hill in Guwahati, Assam. It is one of the oldest and most sacred temples in India, dedicated to goddess Kamakhya, an incarnation of Shakti. The temple is an important center for tantric worship and is known for its unique tradition and spiritual significance. Historically, the temple was rebuilt in 1565 by King Naranarayan of the Koch dynasty after being destroyed in earlier times. According to mythology, it is believed to be the site where womb of goddess Sati fell, symbolizing creation, fertility and feminine power. This makes Kamakhya one of the most revered Shakti Pitas in the country. Thank you. Let's go and see the temple. హాయ్ ఫ్రెండ్స్, నా కొత్త వీడియోకి స్వాగతము. ఇది గౌహతిలోని కామాఖ్య టెంపుల్. నేను 5-day ట్రిప్కి మానస్ వెళ్ళాను ఫ్రెండ్స్తో కలిసి. మా ఫ్రెండ్స్ అందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి గౌహతిలో ఎయిర్పోర్ట్లో గ్యాదర్ అయ్యాము. ఈ టెంపుల్ ఎయిర్పోర్ట్ నుంచి 1 hour పడుతుంది వెళ్ళడానికి. కార్ మేము ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. అడ్వాన్స్గా మేము అక్కడ దర్శనం టికెట్స్ అవి కూడా తీసుకున్నాము. అక్కడికి వెళ్ళాక అక్కడ ఇంకా పండిట్స్ కొంతమంది మనకి దర్శనము అవన్నీ చేస్తామని చెప్పి మీ ఇష్టం అండి ఎంత ఇస్తే అంత ఇవ్వండి అని అడిగారు. సరేనని ఒక పండిట్ని కూడా పెట్టుకున్నాము గైడ్గా. అవన్నీ టెంపుల్ అంతా దర్శనం చేసాము. అక్కడ మనకి అనేక గొర్రెలు మేకలు అవన్నీ కూడా కనిపిస్తాయి. దేవుడికి సమర్పించే బలిపీఠము అవన్నీ కూడా ఉంటాయి. మేము ఆ టెంపుల్ అంతా చూసాము. ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. కామాఖ్య దేవాలయము అస్సాం రాష్ట్రంలో గౌహతిలోని నీలాచల్ కొండపై ఉంది. ఇది భారతదేశంలోనే ప్రసిద్ధమైన పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. ఈ దేవాలయం శక్తిపీఠంగా పేరుగాంచింది. అంటే పార్వతీదేవి అమ్మవారి శక్తి ఉన్న పవిత్ర స్థలం ఇది. పురాణ కథనం ప్రకారం శివుడి భార్య అయిన సతీదేవి శరీర భాగాలు భూమిపై పడ్డ ప్రదేశాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధమయ్యాయి. అందులో ఈ కామాఖ్య ఆలయం అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇక్కడ సతీదేవి యోనిపీఠం ఉంది. అందుకే ఈ స్థలానికి ప్రత్యేకమైన పవిత్రత ఉంది. ఈ ఆలయంలో అమ్మవారిని విగ్రహ రూపంలో కాకుండా భూమిలో సహజంగా ఏర్పడిన యోని ఆకారంగా పూజిస్తారు. ఈ స్థలంలో ఎప్పుడూ పవిత్రమైన నీరు ఉంటుంది. ఈ నీటిని భక్తులు పవిత్రంగా భావించి తమపై చల్లుకుంటారు. కామాఖ్య దేవాలయంలో 4 రోజులు జూన్ నెలలో అంబుబాచి పండుగను జరుపుకుంటారు. ఆ 4 రోజులు దేవతకు రజస్వల కాలం అని భావిస్తారు. ఆ టైంలో గుడి మూసివేస్తారు. తరువాత దర్శనానికి ఓపెన్ చేస్తారు. మేము ఈ గుడిలో దీపం వెలిగించి పక్కనే ఉన్న ఆలయంలో కొబ్బరికాయ కొట్టి అప్పుడు దర్శనం చేసుకున్నాము. ఆలయం అంతా ప్రశాంత వాతావరణం కనిపించింది. సాధువులు మెడిటేషన్ చేసుకుంటూ మంత్రాలు జపిస్తూ కనిపించారు. కామాఖ్య దేవాలయంలో శిల్పకళ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పవిత్ర స్థలం భూమిలో కొంత లోపల ఉంటుంది. ఈ ఆలయానికి గర్భగృహం భూమిలో కొంత లోపల ఉంటుంది. ఆలయం చుట్టూ ప్రకృతి అందాలు, పర్వతాలు, ఆకుపచ్చని చెట్లు దర్శనమిస్తాయి. ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలు చాలా బాగున్నాయి. ఈ మెయిన్ టెంపుల్ కొంచెం లోపలికి ఉంటుంది. ఒక 10 steps దిగి అప్పుడు మనము గుడికి వెళ్ళాలి. ఈ గుడికి దగ్గరలోనే ఇంకా తెలుగు రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్ అవి కూడా ఉన్నాయి. అక్కడ భక్తులు భజన చేస్తూ దేవుని స్మరిస్తూ ప్రదక్షిణలు చేస్తూ కనిపించారు. అలాగే సాధువులు మెడిటేషన్ చేస్తూ కనిపించారు.
Children can play with this. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ మాకు చాలా విలువైనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. अभी तो बंद हो चुका है ना मंदिर, दर्शन के लिए बंद हो गया है अभी.